గత 40 రోజులు 45 రోజుల నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు లా అండ్ ఆర్డర్ లేదు, ఇక ఇక్కడంతా అరాచకం జరుగుతుంది, అస్తవ్యస్తం అని మాట్లాడుతాం. ఢిల్లీ వెళ్ళి జగన్ని తరిమి కొడతాం మేము. ఢిల్లీ వెళ్తాం, వెళ్తాం, అందరం వెళ్తాం. ఆయన పరిపాలన బాగాలేదు, ఆయన పరిపాలన బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాల. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. శాంతి భద్రతలు లేవు, అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతున్నాడు. లా అండ్ ఆర్డర్ అన్ని బాగున్నాయి. అనిత గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అనిత గారు చాలా బాగా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అసలు ఢిల్లీ వెళ్ళి కూడా మన పరువు తీయాల్సిన అవసరం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదండి, 5 years మేము ఎంత నష్టపోయాం మాకు ప్రజలకి తెలుసు. ఆయన ఎంత మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా మేమందరం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఆయన ఇంకా బాగా డెవలప్ చేయాలని మేమంతా అనుకుంటున్నాం. గతంలో ఎక్కడ గంజాయి, హెరాయిన్ అని మాదక ద్రవ్యాలు ఎక్కడ పట్టుబడ్డా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి ప్రతి మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ అన్నిట్లో. అప్పుడు లేని ఈ లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గుర్తొచ్చిందంట. మరి 5 years బట్టి ఆయన ఏం చేశారండి? ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళని విమర్శిస్తున్నారు. 5 years ఆయన ఉండి సీఎం గా ఆయన ఏం చేశారు? గంజాయి అంతా వాళ్ళ పరిపాలనలోనే మొదలైంది. అవును, మా ఇళ్ళ దగ్గర గంజాయి తాగుతుండేవారు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా 10,000 తీసుకొని వదిలేసేవారండి. మేము బయట కూర్చోవాలన్నా బయటకు రావాలన్నా భయం వేసేది, అలా ఉండేది. కనీసం ఆడపిల్లల మీద అత్యాచారాలని, గొడవలని అంత గందరగోళం 5 ఏళ్లలో జరిగింది పక్కన పెట్టి 40 రోజులు, కనీసం 40 రోజులు కూడా కాకముందే లా అండ్ ఆర్డర్ లేదు అని నేను ఢిల్లీలో ధర్నా చేస్తారంటే ప్రజలు నమ్ముతారా అంటున్నారు. ఎలా నమ్ముతారండి? ఆయన నుండి ఏం చేస్తారు? మనకి చేతి ఉంగరాలు లాక్కొని పోయారు దొంగలు. అలాంటి పరిపాలన. రైట్. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఈ 40 రోజులు 45 రోజులుగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కేమో అమరావతి అని, మరోవైపు పోలవరం అని, ఆయన అసలు కుర్రాళ్ళలాగా పరుగులు పెడుతున్నాడు. ఏం చెప్తారు ఆయన పరిపాలన మీద? ఆయన పరిపాలన ఇంకా తిరుగులేదండి, అస్సలు తిరుగులేదు. ప్రజలందరూ ఎంచుకున్నారు మమ్మల్ని అందరినీ ఇంకా బాగా చూసుకుంటారని మాకు మాత్రం చాలా హోప్స్ తో ఉన్నాం. ప్రజలందరూ భద్రతలు కానీ లా అండ్ ఆర్డర్ కానీ బాగుంటది. బాగుంటదండి, బాగుంటది, బాగుంటది. మీరు చెప్పనమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుతం? ఎలా ఉంది 40 రోజుల పరిపాలన చూస్తున్నారు? బాగుందండి. అసలు ధైర్యంగా బయటకు వెళ్ళాలన్న ధైర్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే తోటి. సో జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు నమ్మరు? నమ్మరండి అస్సలు ఎవ్వరు, చిన్న పిల్లలు కూడా నమ్మరండి. ఢిల్లీలో కూడా తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే మనం ప్రశ్నించిన వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతామో అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకో కొత్త సబ్జెక్ట్ ఎన్నుకుంటాం. అలా కోసం ఎన్నుకున్నదే ఆ ధర్నా కానీ ఏదైనా సరే. ఒక్కసారి 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి అని వాళ్ళ వైఫ్ను పక్కన కూర్చోబెట్టుకుని, ఎవరు వద్దండి, వాళ్ళ వైఫ్ను పక్కన కూర్చోబెట్టుకుని మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఆయన చాలండి, ఇంకెవరు అవసరంలా. ఆయననే న్యాయ నిర్ణేత. ఆయన మనసుతో ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దోచుకున్నారు, ఎంత ఇబ్బంది పెట్టారు సామాన్య ప్రజల్ని అని ఆయననే రియలైజ్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు మేడం, అంటే 11 సీట్లే మనకి జనాలు ఇచ్చారంటే మనం ఏదో లోటుపాట్లు ఉన్నాయి, మనం అసలు మన ప్రభుత్వం ఏం జరిగింది గతంలో ఏంటని సమీక్ష లేకపోగా ఇంకా అక్కడ ఏదో దాడులు జరుగుతున్నాయి, లేకపోతే వినుకొండలో 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవను తీసుకొచ్చి రాష్ట్రానికి లేకపోతే రాజకీయానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి అన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి, ఆ దాడులు ఎవరి వల్ల జరిగాయి అని ఒక్కసారి వాళ్ళ వీడియోలో రిలీజ్ చేసుకోమనండి, చాలు, ఇంకెవరు చెప్పక్కర్లా. ఆగస్టు 15 రోజున రమ్య అనే అమ్మాయిని దారుణంగా రోడ్డు మీద చంపితే ఎవరు చెప్పలా. ప్లస్ డాక్టర్ గారిని, ఆ డాక్టర్ గారిని అసలు ఎలా అండి, బట్టలు కూడా లేకుండా. ఇది మరి సమాజం ఏ రకంగా ఆయన చేత్కరించుకుంటుంది అన్నది ఆయనకు అర్థం అవ్వాలి. డాక్టర్ సుధాకర్ గారిని మరి ఆ రకంగా చేశారు. పాపం ఆయన పిచ్చోడని ముద్రేశారు. ఇది కరెక్టా అండి? అంత మంచి వ్యక్తిని మీరు, ఒక అంత ఉన్నత చదువుకున్న వ్యక్తిని అలా నిందించడం, అలా రోడ్డు మీద దారుణంగా చంపడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు మాట్లాడాల? ఒక్కళ్ళు మాట్లాడాల. మొన్న ఎర్రమట్టి అండి, అసలు ఎలా తవ్వారండి అంత హైట్? మేమందరం ఆశ్చర్యపోయాం. మేము అది చూసే వరకు మాకెవరికి తెలియదు కదా సామాన్య ప్రజలు. అసలు అంత ఎత్తు ఎలా తవ్వారు? అసలు వీళ్ళ అన్యాయానికి హద్దే లేదండి. అసలు అంత ఘోరంగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు అధపాతాళానికి తొక్కాలో అంతవరకు
పాతాళానికి తొక్కేశారు. చెప్పాను కదండి, మనకి ఎప్పుడైతే ప్రశ్నించే వ్యక్తికి సమాధానం చెప్పే టాలెంట్ మన దగ్గర లేదో అప్పుడే మన గొంతు రైజ్ అవుతుంది. మనం వేరే రకంగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ధర్నాలు అరిచినట్లు మనమే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం. డైవర్ట్ చేస్తే మనల్ని ప్రజలు మంచోళ్ళు అనుకుంటారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, చాలా తెలివిగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకున్నారు. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా అండి, ఎవరు ఎన్ని వీడియోలు చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి దుష్ప్రచారం చేసినా మా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అంటే చెయ్యరు, చేస్తాను అంటే చేసి చూపిస్తారు. మా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాని పని ఇంకా ఏ నాయకుడు చేయలేడండి. అన్న, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 40 రోజులు కూడా పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరుగుతుంది, లాండ్ ఆర్డర్ లేదు, న్యాయం కావాలని ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన చేసే దీక్షను కానీ లేకపోతే ఆయన అక్కడ నుంచి నేనేదో ప్రధానమంత్రిని కలుస్తాను, వినుకొండ ఘటన, అది 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘటన తీసుకొచ్చి అసలు రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించడాన్ని ఎలా చూడాలి? ఎందుకన్నా ఢిల్లీ వెళ్ళడం, అదేదో ఇక్కడ అప్పుడు ఇంతకుముందు ఏం చేసాడు, ఏం చేయలేదు కదా. అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన వాళ్ళు ఏదో ఉపయోగం, ఏం ఉపయోగం లేదు కదా. ఇక్కడ జనాలకే సరిగ్గా చేయలేకపోయాడు, ఇసుక లేదు, ఏం లేదు, నానా తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టాడు, కోట్లాట్లు దండాలు. అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఏం చేస్తారన్న, నల్లకొండ వాళ్ళు వేసుకొని ఉపయోగం ఏంటన్నా? ఉపయోగం లేదు కదా. ల్యాండ్ ఆర్డర్ ఎందుకు లేదన్నా? ఎందుకు లేదు? అంతకుముందు ఏం జరిగిందన్న? అంతా గొడవలే కదా. ఈయన ఎదువరకు ఏమైనా ఊరుకున్నాడండి? ఎవరైనా జెండాలు పెట్టుకుని ఇట్లా పబ్లిక్ వచ్చినప్పుడు మారా ఈ ప్రభుత్వం అనుకుని వస్తే ఆయన తీసుకెళ్ళి లోన్ పడేసాడు. ఎక్కడ ఉన్నాడు అన్న? ఏదో అంతకుముందు ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? లేదు కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేప్పటికి ఏమో ల్యాండ్ ఆర్డరా? ఏమన్నా ఆయనకో న్యాయం మనకో న్యాయమా? ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. ఈరోజు శుభ్రంగా జనాలు సరదాగా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల లాగా ఏం లేదని ఆయన ఏదైనా చేసుకుంటే ఆయన ఇష్టమైంది. ఆయన ఉట్టి వేస్ట్ కూడా వెళ్ళడం కూడా. అంటే ప్రజలు నమ్ముతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరిగిపోతుంది, లాండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు, అసలు రాష్ట్రపతి పాలన పెట్టండి అని? ఏం లేదన్న, ఉట్టి మాటలు అయ్యి. ఇక్కడ అలాంటిది అసలు ఏం లేదు. మేము ఇదే ప్రపంచంలో తిరుగుతున్నాం, మేము ఏ పార్టీకి సంబంధం లేదు, జనాల్లో తిరుగుతున్నాం. అలాంటిది అసలు లేదు, సంబంధం కూడా లేదు. అది ఉట్టు వృధా. ఆయన దాళ్ళకి ఏదో ఆయన సభ్యులు ఏదో వాళ్ళు కొట్లాడుకొని ఏదో ధర్నాలు చేయాలి, హోదాలు చేయాలి తప్ప కానీ అసలు అక్కడ ఏం విషయం కూడా లేదు, ఏం జరగలేదు, ఏం ఎరగట్లేదు అన్న. హ్యాపీగా ఉన్నాం అందరం. చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపు పరిశ్రమలు తేవాలి, లేకపోతే అమరావతి బాగు చేయాలి, పోలవరానికి నిధులు తీసుకురావాలి, ఇలా ఆయన పరిగెడుతుంటే అవన్నీ అడ్డుపడి బురద చల్లే ప్రయత్నాలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా న్యాయంగా ఉందా? 11 సీట్లు ఎందుకు ఇచ్చారు జనాలని ఆలోచించాలా లేదా అన్నా? ఇప్పుడు మనం ఉన్నాం, ఆయన అక్కడికి వెళ్ళాలి, ఇక్కడెక్కడ 5 సంవత్సరాలు సరైన పాలన ఉందనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ మళ్ళీ రాజకీయం రాదు కదా. జగనన్న మళ్ళీ రాడు కదా. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమే కదా వచ్చేది. మళ్ళీ జగనన్న ఆడొస్తాడు. అదే భయంతో ఇప్పుడేమో ఇది ఎట్టానా ఏదో రకంగా చేయాలని చెప్పి జల్దామని చెప్పి నమ్మరన్నా, నమ్మరు. అది పక్క. ఆయనకి తెలియాలి, అది వేస్ట్, అది ఉట్టు వృధా. ఆయన ఏదో చిన్నపిల్ల చేస్తలుగా నవ్వి ఉట్టు వృధా అన్న. ఆయన వెళ్ళడం, జనాలు వేసుకుని వెళ్ళడం, ఏదో 10 మంది లాండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తి అయితే గత 5 సంవత్సరాల్లో సీఎంగా ఉన్న వ్యక్తి సొంత బాబాయిని ఎవరు చంపారు, లేకపోతే ఆయన మీద కోడికత్తి ఎందుకు జరిగింది, లేకపోతే ఆయన మీద ఎవరు గులకరాయితో కొట్టారు, ఇవన్నీ తేల్చలేరా ఆయన? అవి తేల్చే లెక్క అయితే ఎంత, అది కాదన్న, అవి తేల్చే లెక్క అయితే ఇంతవరకు ఎందుకు వచ్చిందని ఈ రాజకీయం ఆడ ఉండదు. ఇప్పుడు ఎందుకు జగన్ ఎందుకు ఓడిపోవాలి? ఆ రోజు కానీ అవన్నీ తేల్చే లెక్క మంచి ప్రభుత్వం అయితే ఈ రోజు ఎందుకు 11 సీట్లతో ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? సరైన హోదా కూడా లేకుండా పోయాడు. అదే లేదన్న, పిచ్చోళ్ళు కాదన్న, జనాలు కట్టగించుకున్నారన్న. జనాలు అది పద్ధతి కరెక్ట్ అన్న. బాగుంటుందనే కోరుకుంటున్నాం. ఇప్పుడే వచ్చింది, 4 రోజులు అయ్యింది. హ్యాపీ అన్న, ఇబ్బంది ఏం లేదు, అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి ఆ ఇసుక ఏదో ఫ్రీగా కొంచెం వాటర్ రావడం వల్ల జనాలు కొంచెం ఇసుక లేదు, అవి లేదని ఆగారు. కానీ అది కూడా వస్తే హ్యాపీ అన్న. ప్రభుత్వం అయితే ఇబ్బంది ఏం లేదండి.